హలో హలో, నమస్తే అండి, మీ పేరు? నమస్కారం. అప్పారావు అండి, ఇక్కడ రాజమండ్రి దగ్గర నుంచి మల్లవరం అండి. మీ సమస్య ఏంటో డాక్టర్ గారితో చెప్పండి. సార్ నమస్తే, చెప్పండి సార్. అది గ్యాస్ ఎక్కువగా ఉందండి. గ్యాస్ ఉంది, అస్మాత్ తిరిగి ఇంగ్లీష్ మెడిసిన్ వాడినా కానీ తగ్గట్లేదు. అది తర్వాత చెవి కూడా రంధ్రాల దెబ్బతింది. దాని గురించి చెప్తారండి. సార్ గ్యాస్ట్రిక్ ప్రాబ్లం పరంగా అంటే మీ ఆహారము జీవన శైలి సంబంధించిన జబ్బు. సో అది మీ ఆహారంలో ఒక దగ్గరలో ఉన్న డైట్ న్యూట్రిషనిస్ట్ని ఎవరినన్నా కలవండి. మమ్మల్ని కలిసినా పర్వాలేదు, లేదా దగ్గరలో ఉన్న డైట్ న్యూట్రిషనిస్ట్ని కలవండి. వాళ్ళు మీరు ఏ ఆహారం తింటే మీకు ఎక్కువ గ్యాసెస్ ప్రొడ్యూస్ అవుతున్నాయి, ఏ ఆహారం తింటే మీకు డైజెషన్ చక్కగా అవుతుంది అనేది మీ జీవన విధానం ప్రకారం వాళ్ళు మీకు సజెషన్స్ ఇస్తారు. మందు వాడినంత మాత్రాన ఆ రోజు ఉపశమనానికి పనికొస్తుంది. అండ్ మందులు అలాగే కంటిన్యూ చేశారనుకోండి, దానివల్ల మళ్ళీ గ్యాస్ట్రిక్ అల్సర్స్, కొత్త కొత్త ప్రాబ్లమ్స్ అన్నీ యాడ్ అవుతూ ఉంటాయి. సో మీరు అది జీవన విధానాన్ని, మీ ఆహారాన్ని కరెక్ట్ చేసుకుంటే మీకు పర్మనెంట్ సొల్యూషన్ ఉంటుంది. అండ్ ఫ్యూచర్లో మెడిసిన్ వాడాల్సిన అవసరం లేదు. తర్వాత మీకు చెవిలో అంటే డ్యామేజెస్ అయ్యాయి అని అంటున్నారు. అది మనకు స్పష్టత లేదు ఎలాంటి కండిషన్ అనేది. సో చాలా మందికి ఏంటంటే ఎక్స్టర్నల్ రీజన్స్ తోని ఏదో చెవుల్లో రకరకాల పెట్టుకొని డ్యామేజ్ చేసుకోవడాలు ఇవి అవుతా ఉంటాయి. సో అది మైల్డ్ డ్యామేజ్, మైల్డ్ ఇన్ఫెక్షన్స్ అయితే మనం క్లియర్ చేయొచ్చు. కొంత చాలా సివియర్ డ్యామేజ్ అనుకోండి, ఇంకా అది సర్జికల్ గానే డీల్ చేయడం మంచిది.